హాయ్ నమస్తే, నేను లక్ష్మీస్ క్రియేటివ్ వాళ్ళకి స్వాగతం. చూస్తున్నారు కదండి, విత్తనాల జాతర అన్నీ ఎదురుగా వేసుకొని కూర్చున్నాను. ఏం లేదండి, ఊరికే నేను మీషో ఏమేమి ఉన్నాయి అనేసి చూస్తున్నప్పుడు నాకు కాంబోస్ ఆఫర్స్ కనిపించినాయండి. ఎక్కువగా ఉన్నాయి విత్తనాలు, రేట్స్ తక్కువ అనిపించాయి. అంటే ఎక్కువ విత్తనాలు అంటే ఎక్కువ వెరైటీస్ కనిపించాయి. రేట్లు కొంచెం తక్కువగా అనిపించాయండి. కాంబోస్ ఉన్నాయి, అందుకని నేను ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. 10 to 15 days అవుతుందండి ఆర్డర్ పెట్టి. కొన్ని వెరైటీస్ అయితే వచ్చాయి, ఇంకా 2-3 రకాలు అయితే ఇంకొక కాంబో రావాలి. అది వచ్చిన తర్వాత అది కూడా మీకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయని. ఇదైతే పీస్ లిల్లీ అండి. ఇవి తక్కువలో వచ్చాయి, అందుకే ఇట్లా 3 తీసుకున్నాను. ఇవైతే 2 కలర్స్ అన్నారు, కానీ పువ్వులు వచ్చిన తర్వాత కానీ తెలియదు. ఇవేంటంటే ఏ పువ్వు వచ్చినా కానీ కొంచెం తక్కువ రేట్లో వచ్చింది కాబట్టి ఒకటే కలర్ అయినా కానీ నాకు పర్వాలే అనిపించిందండి. ఇది ఇంకో కలర్ అని తీసుకున్నాను. పువ్వు పూసాక తెలుస్తుంది, చూద్దాము. ఇవి చెల్లగింజలండి. ఇవి నా చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు మీషోలో దొరికినాయి తీసుకున్నాను. ఇవేంటంటే వాటర్ని ప్యూరిఫై చేస్తాయండి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో ఏంటంటే సంపులలో, వాటర్ ట్యాంకులలో కానివ్వండి, కుండల్లో, బిందెల్లో అలా నీళ్లు పట్టి పెట్టినప్పుడు ఇవి ఒక 2-3 గింజలు అలా వేసేసేవాళ్ళండి. వీటితోటి మనకు హాని ఏమి ఉండదండి. వాటర్లో ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది. సంపుల్లో వాటిల్లో అయితే ఎక్కువ డస్ట్ ఉంటే అదంతా అడుక్కెళ్తుంది, కానీ పైకి అయితే రాదు. ఇవి దానికి యూజ్ అవుతాయండి. నాకు దొరికినాయి, తెప్పించుకున్నాను యూజ్ చేద్దామని. మనం ఇప్పుడు ఏంటంటే వాటర్ ప్యూరిఫైర్స్ అవన్నీ యూజ్ చేస్తున్నాము, కానీ ఆ కాలంలో అయితే ఇవి యూజ్ చేసేవాళ్ళండి. ఇవి ఎయిర్ ప్లాంట్స్ అంటండి, బాగున్నాయి. నేను మొన్న నర్సరీ మేళకు వెళ్ళినప్పుడు చూశాను, రేట్ నాకు ఎక్కువ అనిపించింది, ఎందుకు అనేసి తీసుకోలేదు. మీషోలో అయితే ఈ 4 ప్లాంట్స్ అండి. 2 ఎల్లో 2 రెడ్ ఫ్లవర్స్ వస్తాయి, చిన్నగా ఉంటాయంట. కానీ దీంట్లో ఏంటంటే ఒక్కటైతే బాగా రాలేదండి. ఈ 3 బాగున్నాయి, ఇది ఒక్కటి బాగా రాలేదు. చూద్దాం, పెట్టయితే చూస్తాను, ఉంచుతాను, పడేయను. అది సర్వైవ్ అవుతుందా లేదా తెలియదు, చూద్దాము. అంటే ఇదంతా ఒక కాంబో అండి. అంటే అన్ని రకాలు ఉన్నాయండి, అన్ని సీజన్స్కి వచ్చే విత్తనాలు అయితే ఉన్నాయి. నేనైతే ఇప్పుడు సమ్మర్కి ఏవైతే వేసుకోవచ్చు అనేది నేను పక్కకైతే తీసుకున్నాను. ఇది ఊరికే కోకోపీట్ ఇచ్చాడండి. ఇంకోటి ఇది కూడా ఫ్రీ అని చెప్పేసి ఇచ్చాడు. ఇవన్నీ దాంట్లో ప్యాక్లో వేసి ఇచ్చాడు. దీంట్లో కొన్ని వెరైటీస్ అయితే సమ్మర్కి ఏవి వేసుకోవచ్చు అనేది పక్కన తీసి అయితే పెట్టుకున్నాను నేను. ఇంకోటి చూడండి, నేను ఇలా అయితే లిస్ట్ తయారు చేసుకున్నాను. అంటే ఇక్కడ విత్తనాలు ఏవేవి ఉన్నాయి, ఆ ఫ్లవర్స్ ఎలా ఉంటాయి, ఏ సీజన్లో వేసుకోవచ్చు, దాని పేరు, ఏ సీజన్లో విత్తనాలు వేసుకోవచ్చు, ఏ సీజన్లో బ్లూమింగ్స్ వస్తాయి అనేది రాసుకున్నాను. చూడండి నాకు వచ్చిన సీడ్స్ లిస్ట్ అంతా అయితే ఇలా తయారు చేసుకున్నాను. ఇవన్నీ అయితే వెరైటీస్ ఎప్పుడు ఏంటి అనేది తెలియదండి, అందుకని గూగుల్ చేసి ఇలా అయితే ప్రింట్స్ తీసుకొని ఇలా రెడీ చేసుకున్నాను. దీని ప్రకారం విత్తనాలను అయితే వేసుకుంటూ ఉంటానండి. సాయిల్ కూడా ఎలాంటి సాయిల్ మిక్స్చర్ ఏంటి, యాన్యువల్ మొత్తం ఉంటుందా లేదా మొక్క ఈ సీజన్ వరకే ఉంటుందా అనేది కూడా ఉంది. ఇక్కడ తీసుకున్నాను. ఇవి చూడండి, ఈ కాస్మోస్ విత్తనాలు, ఇది పొగడబంతి అంటారు కదండి, అది. ఇలా చాలా రకాలైతే వచ్చాయి. ఇవి కూడా వేసుకోవాలి, ఇవాళ రేపో వేస్తాను, చూద్దాము. ఇవండి సీడ్స్, ఇంకా రావాల్సినవి అయితే ఉన్నాయి దానిలోనే. వీటికైతే సాయిల్ అవసరం లేదండి, ఎయిర్ ప్లాంట్స్ అంట, ఎయిర్లోనే పెరుగుతాయి ఇవి, సాయిల్లో పెట్టనవసరం లేదంట. ఇవ జస్ట్ హ్యాంగ్ చేసిన ఒక వైర్ లాగా, థ్రెడ్ లాగా కట్టి ఇలా హ్యాంగ్ చేసినా కానీ పెరుగుతాయి అంట ఇవి.
కొంచెం వాటర్ అనేది లైట్గా తడినట్టు స్ప్రే అయితే చేయాలంటండి డైలీ. ఇవి మొక్కలు ఓపెన్ చేసి కూడా చూద్దామండి ఎలా ఉన్నాయో. నిన్న వచ్చినప్పుడు ఫ్రెష్గా ఉండినాయండి, నిన్న వచ్చినాయి, నైట్ వచ్చాయి. మార్నింగ్ ఎట్లా వీడియోలో చూపిస్తా కదా అని నేను ఓపెన్ చేయలేదు, వాటర్ కూడా పోయలేదు. ఇప్పుడు తీసుకెళ్ళి వాటర్ కూడా పోస్తాను. ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దామండి. చూడండి, ఫ్రెష్గా హెల్దీగా ఉందండి ప్లాంట్ అయితే. ప్యాకింగ్ కూడా చాలా బాగుందండి. మొక్క ఇంత కూడా డ్యామేజ్ కాలేదు అసలు. ఇవి మంచిగా కాటన్ బాక్స్లో పెట్టారు, ఎయిర్ వెళ్ళేటట్టు హోల్స్ కూడా ఉండినాయి. మా బడ్డీగాడైతే బాక్సులు అసలు ఉంచాడండి. బాక్స్ కనపడిందంటే చింపేస్తాడు. అందుకే నేనే ఫస్ట్ నా మొక్కలు తీసి పక్కన పెట్టుకున్నాను. ఉందండి, దీంట్లో అయితే తడి ఉందండి, ఇంకా కొంచెం గాలి కుంచాలనుకుంటా. చల్లగా ఉంది, పచ్చి అయితే వస్తుంది. దీంట్లో తడి తక్కువ ఉంది కానీ బాగున్నాయండి. గ్రోత్ చూడండి, కింద వస్తూనే ఉన్నాయి పిలకలు. ఇది కూడా చూపిస్తాను. ఉందండి, ఇది కొంచెం డ్రై అయిపోయినట్టుందండి. కొద్దిగా వాటర్ పోస్తే లీవ్స్ ఫ్రెష్ అయిపోతాయి. బాగున్నాయండి మొక్కలు అయితే. చూడండి, మీషోలో అయితే నేను ఇప్పటివరకు చాలా ప్రోడక్ట్స్ అయితే తెప్పించానండి. చాలా బాగుంటాయి. ఎక్కటో ఒకటి రెండు పాడవుతాయి అంటే ఇది వాళ్ళు కూడా ఏం చేయలేరు కదండి. ప్యాకింగ్లో ఎక్కడి నుంచో వస్తాయి. కొన్ని ప్రోడక్ట్స్ అయితే గుజరాత్ నుంచి వస్తాయి, రాజస్థాన్ నుంచి వస్తాయి. ఆ ప్యాకింగ్లో కొంచెం డ్యామేజ్ అవ్వడం అనేది ఏం చేయలేము. మొక్కలు అంటే రిటర్న్ చేయలేము, వేరే వస్తువులు అంటే రిటర్న్ కూడా ఉంటుంది. హ్యాపీగా రిటర్న్ వెళ్ళిపోతాయి, అమౌంట్ కూడా వచ్చేస్తాయి. మీషో ప్రోడక్ట్స్ అయితే నాకు హ్యాపీగా ఫీల్ అవుతానండి. నేనైతే చాలా మటుకు తెప్పించుకున్నాను. యాన్యువల్ డే మా అమ్మాయిది డ్యాన్స్ క్లాస్ యాన్యువల్ డే చేశాం కదండి, అందులో వచ్చిన గెస్ట్లకు అందరికి ఇచ్చిన గిఫ్ట్లన్నీ కూడా మీషో నుంచి తీసుకున్నవేనండి. బయట రేట్ల కంటే చాలా తక్కువలో దొరుకుతాయి. చాలా బాగా అనిపించాయి, తీసుకున్నాను. ఇదే అండి ఇప్పటి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.